హాయ్! ఏంట్రా ఇది నిచ్చెనేసుకొని ఎక్కడికి ఎక్కేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇప్పుడు మనకి గ్యాస్ స్కేర్సిటీ ఒకటి ఏడ్చింది కదా! సో, రైస్ కుక్కర్ కోసం తీద్దామని చెప్పని పైకైతే ఎక్కుతున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆ అటక మీద రైస్ కుక్కర్ వెతికి తీసేంత సిట్యుయేషన్ అయితే లేదు అని చెప్పని కిందకైతే దిగిపోయాను. ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను చూసేయండి మా అటక పరిస్థితి. ఇదండి. మొన్న బాల్ కోసం మా చిన్నోడు ఎక్కాడు. తర్వాత ఇంక దేనికోసం ఎవరో ఎక్కారు. మొత్తం అన్నీ అలా చిందరవందరగా పడేశారనమాట. అసలు ఎక్కడ ఏమున్నాయో కూడా తెలీదు. వీళ్ళకి ఏదైనా ఇచ్చి ఒరేయ్ పైన పెట్టండిరా నీట్‌గా అంటే డైనింగ్ టేబుల్లో లేకపోతే నిచ్చెన ఏసుకొని అలా ఇసిరేస్తారు అంతే. ఆటక మీదకైతే ఎక్కరు. బాల్ కోసం అయితే ఎక్కుతాడు మా చిన్నోడు. లేదు అంటే బ్యాట్ ఒక్కోసారి నాకు కోపం వచ్చి పైన దాచేస్తున్నాను. సో, అందుకని దానికోసం అయితే ఎక్కుతాడనమాట. ఇది మా అటక పరిస్థితి. ఇంతకీ నేను దేనికోసం అయితే ఎక్కానో ఆ పనైతే నాకు కంప్లీట్ అవ్వలేదు. కింద ఏ పనికిరాని వస్తువు ఉన్నా అది అటక మీదకే ఎళ్ళిపోతది. అటక సర్దిద్దాం ఒకసారి ఎవరినైనా పిలిపించండి అంటే టైం అయితే సెట్ అవ్వట్లేదు. ఇదండి మా అటక పరిస్థితి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? బాయ్.